महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి మేజర్గా మనం చూస్తే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ వారం. అలాగే దశమంలో చంద్రుడు అనుకూలమే, చక్కగా అనుకూలిస్తారు. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఉచ్చ స్థితిలో సప్తమ స్థానంలో ఉన్నారు. కాదు ఇక ఒక పవర్ స్ట్రగుల్ అనేది కర్కాటక రాశి వాళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగం రీత్యా మీ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓవర్ డామినేషన్ని మీరు తట్టుకోలేక కొంచెం మీకు చాలా విసుగు చిరాకనే వచ్చే ఆస్కారాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఆ శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి 7th హౌస్లో ఉన్నారు. కాబట్టి వ్యాపారం రీత్యా కూడా అంతంత మాత్రంగానే పరిస్థితులు అనేవి ఉండే ఆస్కారాలు మనకి మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అండ్ డబల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉండటం అనేది ఇలా కొంచెం టఫ్ టైమ్గా ఫైనాన్షియల్ పొజిషన్కి సంబంధించి ఇండికేట్ చేస్తూ ఉంది. అదేవేళ ఆరోగ్యానికి సంబంధించో కొన్ని ఖర్చులకి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి నైట్ టైం డిలే స్లీపు, ప్రాపర్గా మీరు యాక్చువల్గా టైం టు టైం డే రొటీన్ని మీరు మేనేజ్ చేయలేకపోవటం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం, అదైన ఓన్ హౌస్, రాశి అధిపతి రాశిలోనే ఉన్నారు. బట్ అపోజిషన్లో ఈ రాశికి రవి, కుజ, బుధ, శుక్రులు ఉన్నారు. మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా, కొత్తగా వ్యాపారం స్టార్టింగ్ చేసే విషయంలో అయినా, వ్యాపారంలో రినోవేషన్ చేసే విషయంలో అయినా, సంబంధాలు చూసే విషయంలో కావచ్చు, మీ క్లోజ్ నియర్ అండ్ డియర్ వాళ్ళ విషయంలో కూడా మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపించట్లా. కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా ఒక పాజ్ బటన్ పెట్టుకొని మీకు మీరుగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉండటం అనేది మంచిది. ఇన్ మ్యారిటల్ లైఫ్లో ఫైరీ ప్లానెట్స్ అయిన రవి, కుజులు లాంటి గ్రహాలు వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ అండ్ ఫైరీ ప్లానెట్స్ రెండు కూడా శత్రుక్షేత్రంలోనే సప్తమ స్థానంలో ఉన్నాయి. కాబట్టి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ రాకుండా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా, మీ క్లోజ్ రిలేషన్స్లో కూడా కొన్ని ఇష్యూస్ వల్ల పొరపచ్చాలు అనేవి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఒక్క గ్రహం కాదు, నవగ్రహాలన్నీ కూడా ఈ రాశికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అనుకుంటూ ఈ మంత్రం చదువుకుంటూ నవగ్రహాల చుట్టూతో ఒక 27 ప్రదక్షిణాలు చేసి డైలీ శివాలయానికి వెళ్ళటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.